అదే తెలివి వ్యాపారం మీద చూపిస్తే నువ్వు గొప్పవాడివవుతావు. ఏమైంది? ఈరోజు వరకు ఇంత పాజిటివ్గా నా గురించి ఎవరూ మాట్లాడలేదు వదినా. మా అమ్మ కూడా నాకు మోసం చేయడమే వచ్చు అనుకుంది. నా దారే కరెక్ట్ అని తను నమ్మింది. బాధపడుకో, దేనికైనా టైం రావాలి. నేను నీకు 20 లక్షలు ఇస్తాను. నువ్వు ఆ రోజు చెప్పావే ట్రావెల్ బిజినెస్, అది స్టార్ట్ చేయి. నీ కలుపుగోలుతనానికి కస్టమర్స్ ఆటోమేటిక్గా వచ్చి పడతారు. నువ్వు తొందరలోనే సక్సెస్ అవుతావు. థ్యాంక్స్ వదినా. మీకు ఎలా ఎలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. ఈ ఎమోషన్ మీద కాన్సంట్రేషన్ పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయి. కానీ డబ్బిచ్చి కామ్గా ఉంటాననుకోకు. ఇచ్చిన ప్రతి రూపాయి నేను మళ్ళీ తీసుకుంటాను. అండ్ నీ బిజినెస్ ని నేను మానిటర్ చేస్తూనే ఉంటాను. సక్సెస్ అయ్యాక నా షేర్ కూడా తీసుకుంటాను. తేడా వస్తే ఊరుకోను.